పవనాశన పీఠాయ గౌతమి తీరవాసినే శ్రీమద్ ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ నమః. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నమస్తే నారసింహాయ, నమస్తే మధువైరినే, నమస్తే పద్మనేత్రాయ, నమస్తే దుఃఖహారిణే. పురాతనమైన ధర్మపురి క్షేత్రంలో అనేక రకాలైన పూజలు ఉత్సవాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా సేవలు అంటే కల్పవృక్ష సేవ, అదేవిధంగా గరుడవాహన సేవ మొదలగు ఎన్నో రకాల సేవల ఉత్సవాలు ఇక్కడ నిర్వహించబడతాయి. ముఖ్యంగా కల్పవృక్ష సేవ ఈ ధర్మపురి క్షేత్రంలో ఇంట్లో శుభకార్యాలు అయిన తర్వాత భక్తులు తమ యొక్క కోరికలు నెరవేరాలని చెప్పి కల్పవృక్ష సేవ తీస్తూ ఉంటారు. దీనినే పొన్న చెట్టు సేవ అంటారు మా ధర్మపురి ప్రాంతంలో. నికామేన స్పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధ పచ్చంతాం యోగక్షేమో న కల్పతాం. అందరూ కూడా యోగక్షేమాలతో పాటు కోరిన కోరికలు కూడా నెరవేరాలి, అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయుర్వేద భోగభాగ్యాలు పొంది సుఖంగా ఉండాలని చెప్పి మరి ధర్మపురి నరసింహస్వామికి కల్పవృక్ష సేవ తీస్తుంటారు. ఆ వృక్ష సేవలో కల్పవృక్ష సేవలో పాల్గొంటారు. కల్పవృక్షం అంటే ఇది స్వర్గంలో ఉండేటువంటి మహావృక్షము. ఈ కల్పవృక్షానికి ఎవరైతే నమస్కారం చేస్తారో వారి కోరికలు నెరవేర్తాయని చెప్పి మనకు పురాణాలు శాస్త్రాలు తెలుపుతున్నాయి. మరి కలియుగంలో మరి భూలోకంలో కల్పవృక్షము అంటే ఏమిటి అంటే ఔదుంబర వృక్షము. ఈ ఔదుంబర వృక్షాన్ని కల్పవృక్షం అంటారు. అదేవిధంగా కల్పవృక్ష సేవ ధర్మపురి క్షేత్రంలో మరి నరసింహస్వామికి నిర్వహిస్తుంటారు. అదేవిధంగా అందరి కోరికలు కూడా నెరవేరి సుఖంగా ఉండాలని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తుంటారు. కావున మరి ఈ సేవలో ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. స్వామి యొక్క కృప అనుగ్రహము అందరి మీద చల్లగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ నమస్తే నారసింహాయ, నమస్తే మధువైరినే, నమస్తే పద్మనేత్రాయ, నమస్తే దుఃఖహారిణే. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద.